మన దేహము దేవునికి ఏమన్నారు? ఆలయం అన్నారు. ఈ రోజుల్లో విశ్వాసుల్లో ఏమవుతుందంటే పునాది స్టార్ట్ అవుతుంది కానీ ఆ తర్వాత కట్టడం అనేది ముందుకు పైకి రావట్లా. ఇప్పుడు ఒక మందిరం ఉంది అంటే, ఒక దేవాలయం ఉంది అంటే ఏ ఉద్దేశంతో దేవుడు అక్కడ దేవాలయాన్ని ఉంచుతున్నాడు? బలి అర్పించడం అనేది అవుతుంది. యాజకులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఫలానా వాళ్ళు వచ్చారు, మేము పాపం చేశామని చేసి ఒప్పుకున్నారు, ఒక బలి అర్పించారు, ఈ బలిని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం, ఈ బలిని ఇప్పుడు మీరు అంగీకరించాలి అని దేవుడికి విజ్ఞాపన చేస్తారు. ఎవరి పక్షంగా అంటే ఆ బలిని తీసుకొచ్చిన వారి పక్షంగా విజ్ఞాపన చేస్తారు. మన దేహంలో దేవాలయం అనేది ఉంది అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన దగ్గరికి జనాలు వస్తారు, జనాలు వచ్చినప్పుడు వారి పక్షంగా మనం విజ్ఞాపన చేసే ఒక బలిపీఠం అనేది, ఆ బలిపీఠం అనేది మన జీవితంలో ఉండాలి. అప్పుడు దేవాలయం కట్టబడింది అని మనం చెప్పగలం. పునాది వేయబడుతుంది, ఫౌండేషన్ ఈజ్ లేడ్ అంటే ఏంటి? ఓ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు పాపాలు క్షమిస్తున్నాడు. ఆ పునాది అయిపోయింది, కరెక్టే, ఓకే. మరి ఆ తర్వాత బలులు అర్పించడానికి మిగతా వాళ్ళు వచ్చి ప్రభువు దగ్గర సరి చేసుకునే ఆ యాజకత్వం అనేది మనం జరిగిస్తున్నామా?